హాయ్ హలో ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన పిఆర్ అకాడమీ యాప్లో అన్ని కోర్సులు 50% డిస్కౌంట్తో అందించబడుతున్నాయి ఫ్రెండ్స్. కావున త్వరపడండి. మేము అందించే కోర్సులు ఎస్ఎస్సి జీడీ ర్యాపిడ్ కోర్స్ 1000 రూపీస్ది కేవలం 500 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. అండ్ ఎస్ఎస్సి జీడీ టెస్ట్ సిరీస్ 500 రూపీస్ది 250K ఫ్రెండ్స్. అండ్ తెలంగాణ హైకోర్టు 1000 రూపీస్ది 500 రూపీస్కి మాత్రమే ఫ్రెండ్స్. అండ్ తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1500 రూపీస్ది 750K ఫ్రెండ్స్. అండ్ ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1500 రూపీస్ది 750K ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 1000 రూపీస్ది 500K ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి 1000 రూపీస్ది 500 రూపీస్కి మాత్రమే ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ 1000 రూపీస్ది 500 రూపీస్కి ఫ్రెండ్స్. ఈ ఆఫర్ 15 డేస్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. తరువాత ఫుల్ అమౌంట్ వస్తుంది. కాబట్టి తొందరగా మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ అద్భుతమైన కోర్సులని ఆఫర్తో తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, యు ఆర్ వాచింగ్ పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ద్వారా ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ నుండి ఎస్పెషల్లీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా గతంలో క్వశ్చన్స్ ఇచ్చాడో అవి ఒకసారి క్లియర్గా చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫర్దర్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తుంది, మరి వచ్చే క్వశ్చన్స్ మనం ఎలా ఎలిమినేషన్ చేయాలి, 3 ఆప్షన్స్, 1 ఆప్షన్ పర్ఫెక్ట్గా మనం ఎలా రాయాలి అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఒక విద్యార్థికి ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఇంకొక ఏ ఎగ్జామినేషన్ కావచ్చు, ఏదర్ స్టేట్ ఆర్ సెంట్రల్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కావచ్చు, వాడికి ఆ విద్యార్థికి ఆ ఆస్పిరెంట్కి వాడి చేతిలో ఆస్పిరెంట్ చేతికి బ్రహ్మాస్త్రం ఏమైనా ఉంది అంటే అది ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్ ఒక స్టూడెంట్ ఎంతగానో నేర్చుకుంటాడో ఆ స్టూడెంట్ ఎంతగానే డెవలప్ అవుతూనే ఉంటాడు. సో అందుచేత మన ఛానల్ నుంచి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ చేద్దామని నేను డిసైడ్ అయ్యి ఇలా మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో దిస్ ఇస్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి 10th వీడియో. నేను గతంలో చెప్పా. సో దాదాపు ఒక 25 సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుండి 25, కామన్ ఎర్రర్ నుంచి ఒక 25, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ 50, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 25, అలానే మోస్ట్ అప్రిపేర్డ్ 25. ఇలా అన్నీ అందిస్తే ఒక స్టూడెంట్ ఇలా ప్రిపేర్ అయితే ఇంకా క్వశ్చన్ మీ నుండి మిస్ అయ్యే అవకాశం ఉందా మిత్రమా? సో యు ఆర్ ఎ సీరియస్ ఆస్పిరెంట్స్. ఓకే, అందుచేతే మిస్ అవ్వదని అంటున్నాను. ఎనీహౌ ఈ వీడియోలో మనం డీటెయిల్గా 4 ఆప్షన్ గురించి ఎలా ఉంది ఏటి ఉంది క్లియర్గా తెలుసుకుందాం. సి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్. Select the most appropriate option to substitute the underline or bold from the following. ప్రతి దాంట్లో ఇది కామన్ స్టేట్మెంట్. క్వశ్చన్: No sooner had he returned home than he saw the letter laying on the table. ఇది 21లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో 21లో ఉన్నటువంటి క్వశ్చన్. మరి అండ్ 2021లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో హ్యాడ్ హీ రిటర్న్డ్ హోమ్ వెన్, నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్, he returned home then, had he returned home then. క్వశ్చన్ని చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి నేను ఇచ్చినటువంటి సలహా ఏంటంటే క్వశ్చన్ని ఐడెంటిఫై చేయండి, ఇది ఏ టైప్ ఆఫ్ గ్రామర్ని ఫైండ్ అవుట్ చేయండి నన్ను. సో క్వశ్చన్ని ఐడెంటిఫై చేసాం, ఇది ఏ టైప్ ఆఫ్ గ్రామర్ అంటే మన సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ నేర్పించేటప్పుడు మోడల్ నంబర్ 10లో చెప్పని చూసుకోండి కావాలంటే. ఈ మోడల్ దీంట్లో సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్లో మోడల్ నంబర్లో 10లో చెప్పుంటాం. ఏంటండి? ఇమీడియట్లీ ఆఫ్టర్, ఏటమ్మా ఇమీడియట్లీ ఆఫ్టర్, సూన్ ఆఫ్టర్, ఏటమ్మా ఇమీడియట్లీ ఆఫ్టర్, సూన్ ఆఫ్టర్. ఇక్కడ ఎట్ వన్స్, తర్వాత కాంప్లెక్స్ రిలేటెడ్ ఉందమ్మా నో సూనర్, నో సూనర్ దెన్, ఓకే హార్డ్లీ వెన్, ఏటమ్మా హార్డ్లీ వెన్, అలాగే స్కేర్స్లీ వెన్. ఇది చెప్పాను చూడండి. ఓకే, ఈ మోడల్ నుండి వచ్చినటువంటి క్వశ్చన్, మోడల్ నంబర్ 10 నుంచి. ఓకే, ఈ క్వశ్చన్ ఇచ్చాడు.
మరి నో సూనర్ దెన్, హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్ వచ్చేటప్పుడు దాని ప్రొసీజర్ ఎలాగ ఉంటుందో కూడా చెప్పడం జరిగింది. మరి తప్పు ఉందా సార్ అంటే, నో సూనర్ ఎప్పుడైనా రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే క్వశ్చన్ ఇలా రాసేటప్పుడు మనం గమనించాలి, ఎప్పుడైనా ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వెళ్తుంది, సబ్జెక్ట్ అని తర్వాత వస్తుంది. ఓకే, మిగతావన్నీ కూడా అకార్డింగ్ టు ద స్ట్రక్చర్ మనం రాస్తాం. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది పాజిటివ్ స్ట్రక్చర్ కదమ్మా. మరి పాజిటివ్ స్ట్రక్చర్ని దీనినే మనము నో సూనర్ దెన్, ఓకే, నో సూనర్ దెన్ రాసేటప్పుడు మనం ఎలా రాస్తామంటే, నో సూనర్ రాసిన తర్వాత చూడండి ఒకసారి, నేను చెప్పున్నాను క్లాస్లో, నో సూనర్ రాసిన తర్వాత ఖచ్చితంగా మనం హెల్పింగ్ వర్బ్ ఫాలో అవ్వాలి. హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం ఏం చేయాలి అంటే, హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం ఏం రాయాలి, సబ్జెక్ట్ రాయాలి. యాక్చువల్ రూల్ ప్రకారం ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. బట్ ఎక్కడ మనం ఏంటి, సబ్జెక్ట్ రాసిన తర్వాత, నో సూనర్ రాసిన తర్వాత హెల్పింగ్ వర్బ్ రాసిన తర్వాత సబ్జెక్ట్. హెల్పింగ్ వర్బ్ ఎక్కడ బిగినింగ్లో ఉంది, హ్యాడ్ ఉంది, హ్యాడ్ ఉంది. సో ఇది తప్పు ఉంది కాబట్టి నో సబ్స్టిట్యూషన్ కాదు. హీ రిటర్న్డ్ హోమ్ దెన్ అన్నాడు. సో హీ రిటర్న్ అంటే పాస్ట్ సింపుల్లో చెప్పాడు. అయితే ఇక్కడ గమనించండి, ఎప్పుడైనా నో సూనర్ దెన్ వస్తే ఒక స్టేట్మెంట్ పాస్ట్ సింపుల్ ఉంటుంది, ఇంకో స్టేట్మెంట్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది. రైట్. సో హీ సా ది లెటర్, సబ్జెక్ట్, వర్బ్ 2 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ పాస్ట్ సింపుల్ ఉండేటప్పుడు అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది. ఓకే, ఇది పాస్ట్ సింపుల్ ఉంది, అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది. కాబట్టి మళ్ళీ వాడు ఏం చెప్పాడు, హీ రిటర్న్డ్ అనేది కూడా పాస్ట్ సింపుల్ ఇచ్చేసాడు. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. అంటే సి రాంగ్, బి రాంగ్. ఎయిదర్ ఏ అయినా అవ్వాలి, డి అయినా అవ్వాలి. చూద్దాం మరి విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. హీ హ్యాడ్, హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి. ఎక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ ముందు వచ్చింది. తర్వాత సబ్జెక్ట్, రిటర్న్డ్, తప్పు ఎక్కడ లేదు, హోము. సో ఇక్కడ వెన్ అన్నాడు, ఇక్కడ దెన్ అన్నాడు. సో నో సూనర్ వెన్నా, నో సూనర్ దెన్నా, ఫార్ములా గుర్తుండాలి. నో సూనర్ ఏం చెప్పాను, నో సూనర్ దెన్, నాట్ నో సూనర్. హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్. క్లియరా? హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్. కావాలంటే నా దగ్గర కోర్సుకున్నవారు ఈ క్వశ్చన్, ఈ మోడల్ నేను చెప్పానా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓపెన్గా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. అంటే నా పెయిన్ ఏమిటంటే, ఒక స్టూడెంట్ పరిపూర్ణమైన అవగాహనతో నేర్చుకుంటే ఇంగ్లీష్ బిట్ మిస్ అవ్వదు మిత్రమా. ఎస్ఎస్సి జీడికి, ఎంటీఎస్ కానీ సిజిఎల్ వరకు ఓపెన్గా నేను మాట్లాడుతున్నాను. నా దగ్గర ఎస్పెషల్గా గ్రామర్ క్లాస్ తీసుకొని చదువుకున్నటువంటి ఆస్పిరెంట్కి, ఎస్ఎస్కి, సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, జీడి కావచ్చు, ఈ 4 క్రైటీరియాల్లో ఇంకొక కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే నేను మాట్లాడట్లేదు. ఓన్లీ ఎస్ఎస్సికి ఎస్పెషల్గా, ఎందుకంటే ఎస్ఎస్సి కోసం నేను అంతగా హార్డ్ వర్క్ చేశాను ద బెస్ట్ ఇవ్వడానికి. సో బిట్ మిస్ అయ్యే అవకాశం అయితే లేదు. గ్రామర్ పార్ట్, వొకాబులరీ గురించి నేను ఇంకా మాట్లాడట్లేదు. గ్రామర్ పార్ట్లో బిట్ మిస్ అయ్యే అవకాశం అయితే లేదు. క్లియరా? సో మళ్ళీ అదే నమ్మకంతో చెప్తున్నాను. ఎందుకంటే నా ఆవేదన, నా బాధ ఏంటంటే, ఒక్క క్వశ్చన్ మీరు ఎక్కువ బాగా రాసి 2 మార్కులు మీరు సంపాదిస్తే లైఫ్ మారిపోతుంది. ఎమరైట్ అండి, అది మీకు తెలుసు మాత్రం. ఎందుకంటే ఫైనల్ లిస్ట్లో మెరిట్ వరకు వెళ్ళి ఫైనల్ లిస్ట్లో మెరిట్లో 1 మార్కులో, హాఫ్ మార్కులో పోతుంటే ఆ పెయిన్ ఎంత అవుతుందో మీకు తెలుసు. చాలామంది విద్యార్థులు ఆఫ్లైన్ క్లాసులు చెప్తుంటారు, సార్ 1 మార్కులో మిస్ అయింది, మెరిట్లో మిస్ అయింది సార్, 2 మార్కులో పోయింది సార్, ఒక్క క్వశ్చన్ సార్ పర్ఫెక్ట్ అయితే చాలు, సో ఇలా చాలు అనేసి అంటుంటారు. సో ఆ పెయిన్, ఆవేదన నాకు తెలుసు. కాబట్టి అందుకోసమే ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అయ్యేటట్టు కంటెంట్ని తయారు చేయడం జరిగింది. తర్వాత కంటెంట్ని కేవలం తయారు చేయలేదు, అదే క్లాస్ నుంచి, అదే పేటర్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయనేసి కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చాప్టర్ వైజ్ కూడా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇలా అనేక రకాలమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాను మిత్రమా. నా ఉద్దేశం, నా స్టూడెంట్ ఇంగ్లీష్లో మన దగ్గర కోర్స్ చూసుకున్నవాడు గుండె మీద చేసుకుని హ్యాపీగా ఎగ్జామ్ రాయాలి. సార్ నేను రాశాను, మార్క్స్ కూడా బాగా వచ్చింది, జాబ్ సంపాదించి, ఇప్పటికి చాలామంది చెప్పారు. కానీ ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో వారు ఓకే. సో అందుచేత అదే కాంపిటెంట్ కావాలంటే కోర్స్ తీసుకున్న వారు చూడండి ఒకసారి. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో 10వ నెంబర్ మోడల్ చెప్పున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. ఓకేనా? సో నో సూనర్ దెన్. సో విచ్ ఇస్ ద రైట్? దెన్ ఉంది. వెన్ ఈజ్ ద రైట్, వెన్ ఈజ్ ద రాంగ్, దెన్ ఈజ్ ద రైట్. సో విచ్ ఆప్షన్ ఇస్? డి ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా.
నాట్ ఓన్లీ డిడ్ హీ రన్ అవే ఫ్రమ్ హోమ్ బట్ ఆల్సో స్టోల్ ద మనీ. సో క్వశ్చన్ మిత్రమా, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇస్తే ఎవరికైనా మార్క్స్ మిస్ అవుతుందా అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్లో కంజంక్షన్ గురించి మనం మాట్లాడేటప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో నేర్పిస్తాం. మరి నాట్ ఓన్లీ బట్ ఆల్సో మనం నేర్పించేటప్పుడు ఒక స్టూడెంట్ ఏ విధంగా రాస్తాడు? నాట్ ఓన్లీ డిడ్ హీ రన్ అన్నాడు. డిడ్ వచ్చేటప్పుడు చూడండి, డిడ్ హీ అన్నాడు అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అని, అంటే పాస్ట్ సింపుల్ టెన్స్లో ఏ స్ట్రక్చర్లు ఉందమ్మా? పాజిటివ్లు ఉందా, నెగటివ్లు ఉందా, ఇంట్రాగేటివ్లు ఉందా, ఇంట్రాగేటివ్ నెగటివ్లు ఉందా? ఇది కూడా నేను చెప్పున్నాను చూడండి, స్ట్రక్చర్ కూడా క్లాసులో ఆల్రెడీ చెప్పున్నా. సో అకార్డింగ్ డిడ్ కరెక్ట్, హీ కరెక్ట్, రన్. ఎప్పుడైతే డిడ్ వస్తుందో హెల్పింగ్ వర్బ్ అనేది ఎప్పుడు కూడా వన్నే ఉండాలి. డిడ్ హీ రన్ అవే ఫ్రమ్ హోమ్ బట్ ఆల్సో స్టోల్ ది మనీ. ఎక్కడ ఓకే వర్బ్ 2 వచ్చింది. సో ఎక్కడ కూడా మనకని సరే ఈ పార్ట్ పడుతుంది, అండర్లైన్ చేసే పార్ట్ మనం మాట్లాడాలి. కాబట్టి నాట్ ఓన్లీ డిడ్ హీ రన్ అవే ఫ్రమ్ ది హోమ్ బట్ ఆల్సో స్టోల్ ది మనీ అన్నాడు. ఇప్పుడు ఇచ్చినదంటే అండర్లైన్ 4 ఆప్షన్కి రిలేషన్షిప్ ఎలా కనిపాడు? హీ ఓన్లీ డిడ్ నాట్ రన్, హీ ఓన్లీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ కరెక్ట్ ఉంది, హీ ఓన్లీ ఏంటండి రాంగా? ఓన్లీ హీ డిడ్ నాట్ రన్. సో నాట్ ఓన్లీ కంజంక్షన్ గురించి ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క వ్యక్తికి దీని గురించి అవగాహన ఉంది. తర్వాత ఓన్లీ అనేది ఎప్పుడు వస్తుంది? నాట్. చూడండి ఓన్లీ నాట్ అన్నాడు అంటే ఓన్లీ ఒక దగ్గర, నాట్ ఓన్లీ మనం రాయాలి ఎందుకంటే ఇట్ ఈస్ కోరిలేటివ్ కంజంక్షన్. నాట్ ఓన్లీ అనేది కోరిలేటివ్ కానీ మనం కంజంక్షన్లో చెప్పేటప్పుడు ఏడేటి చెప్తున్నావు? కంజంక్షన్లో చెప్తున్నావు 3 టైప్స్ ఆఫ్ చెప్తున్నావు. ఏంటమ్మా? రిలేటెడ్ కోఆర్డినేట్ కంజంక్షన్, కోరిలేటెడ్ కంజంక్షన్, ఓకే, సబార్డినేట్ కంజంక్షన్, అంతే కదమ్మా? కోఆర్డినేట్ కంజంక్షన్, కోరిలేటివ్ కంజంక్షన్, సబార్డినేట్ కంజంక్షన్. సో కోరిలేటెడ్ అంటే ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్, ఓకే, ఇటువంటి పదాన్ని రిలేటెడ్ కాబట్టి ఇక్కడ నాట్ ఓన్లీ ఒకే ధర ఇవ్వకుండా ఎలాగిస్తే రాంగ్. మరి నాట్ ఓన్లీ మళ్ళీ ఇక్కడ కూడా అంతే, నాట్ ఓన్లీ అన్నాడు. సో విచ్ ఆన్సర్ ఇస్ 3 తప్పు అయ్యేటప్పుడు విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్. తర్వాత ఇంకొకటి ట్రిక్ ఉంది ఇక్కడ. నాట్ ఓన్లీ డిడ్ హీ రన్ అవే ఫ్రమ్ హోమ్ బట్ ఆల్సో స్టోల్. ఎక్కడ 2 వర్బులు ఇచ్చాడు, ఓకేనా? 2 వర్బులు ఇచ్చాడు, ఒక సబ్జెక్ట్ ఇచ్చాడు కాబట్టి ఎక్కడ గ్రామటికల్ ఏ విధంగా ఎర్రర్ కూడా కాదు. క్లియరా? సో దిస్ ఇస్ నెక్స్ట్. దే హ్యావ్ డెకరేటెడ్ దేర్ హౌస్ నైస్లీ డిడ్ంట్ దే. క్వశ్చన్ని చూసిన వెంటనే మనం ఐడెంటిఫై చేయగలిగాము దేంట్లో ఉంది మిత్రమా అంటే అందరూ చెప్తారు, సార్ దిస్ క్వశ్చన్ ఇస్ ద క్వశ్చన్ ట్యాగ్. ఎక్కడ ఉందమ్మా? క్వశ్చన్ ట్యాగ్లో ఉంది క్వశ్చన్ అంటే అందరూ ఐడెంటిఫై చేయగలుగుతారు. మరి క్వశ్చన్ ట్యాగ్లు ఉండేటప్పుడు వాట్ ఈస్ ద రూల్? క్వశ్చన్ ట్యాగ్ ఆల్వేస్ బిగిన్ ఏంటమ్మా? హెల్పింగ్ వర్బ్తోనే ప్రారంభం అవ్వాలి. తర్వాత స్టేట్మెంట్ పాజిటివ్లు ఉంటే నెగిటివ్లో రాయాలి, తర్వాత సబ్జెక్ట్ రాయాలి, తర్వాత క్వశ్చన్ వర్బ్ రాయాలి, క్వశ్చన్ ఫామ్ రాయాలి. సో దిస్ ఇస్ ద ఇప్పుడు స్టేట్మెంట్ దే హ్యావ్ డెకరేటెడ్, దే హ్యావ్. ఇప్పుడు సబ్జెక్ట్ గమనించాం, మళ్ళీ స్ట్రక్చర్కి వెళ్ళండి. స్ట్రక్చర్ ద్వారా మీరు వెళ్తే గ్రామర్లో ఎక్కడ లేనంత బలం మీకు దొరుకుతుంది. సో స్ట్రక్చర్, హెల్పింగ్ వర్బ్, డెకరేటెడ్ వర్బ్ 3, దీస్ ఆర్ ది ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమి ఇచ్చాడమ్మా? హ్యావ్. ఓకే, హ్యావ్. తర్వాత స్టేట్మెంట్ పాజిటివ్లు ఉందా నెగిటివ్లు ఉందా? పాజిటివ్లు ఉంది కాబట్టి మనం ఏంటి రాయాలి? నెగిటివ్లో రాయాలి, హ్యావ్ ఇంట్. తర్వాత సబ్జెక్ట్ ఎవరు? సింగులరా ప్లూరలా? ప్లూరల్ కాబట్టి ఏమిటి రాయాలి? హ్యావ్ ఇంట్ దే. చివరికి ఏంటి రాయాలి? క్వశ్చన్ మార్క్. సింపుల్. వాడు ఏమన్నాడు? డిడ్ ఇంట్ దే. డిడ్ ఎక్కడ వస్తుంది మిత్రమా? ఏదైనా ఒక స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఇవ్వకుండా, డెఫిషియన్సీ ఆఫ్ హెల్పింగ్ వర్బ్, వీ హ్యావ్ టు టేక్ డూ, డస్ అండ్ డిడ్. మరి డూ డజ్ ఎక్కడ వస్తుంది? ప్రెజెంట్ దగ్గర వస్తుంది. డిడ్ ఎక్కడ వస్తుంది? పాస్ట్ ఎక్స్ప్రెషన్. అయితే ఇక్కడ స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా? ఉంది కాబట్టి ఇది రాంగ్. రైట్ ఆన్సర్ హ్యావ్ ఇంట్ దే. హ్యావ్ ఇంట్ దే ఎక్కడ ఉంది చూద్దాం.
ఇప్పుడు చూడండి నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్ అన్నాడు. మరి నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్ ఎలా వస్తుంది ఇది? కాబట్టి మనం ఇది నెగిటివ్లో రాయాలి, కానీ ఆన్సర్ ఏమి ఇచ్చాడు? పాజిటివ్లు ఇచ్చాడు. సో రాంగ్. తర్వాత డిడ్ దే అన్నాడు. ఇప్పుడే చెప్పాను, డిడ్ దే అంటే ఎప్పుడు వస్తుంది? హెల్పింగ్ వర్బ్ డెఫిషియన్సీ అయ్యేటప్పుడు. స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ లేకుండా ఇస్తే అంటే ఐ ఈట్ ఎన్ యాపిల్. సో ఇక్కడ ఏంటి లేదమ్మా, హెల్పింగ్ వర్బ్ లేదు. అటువంటి సందర్భంలో మనం ఏంటి రాస్తాం? డూ కానీ డజ్ కానీ రాస్తాం. క్లియరా? సో ఇది, సో రైట్ ఆప్షన్ ఇస్ వాట్? దిస్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. డిడింట్ దే ఇస్ ద రైట్ ఆప్షన్. క్లియరా? సో ఇది మనం గుర్తుంచుకోవాలి. సారీ, హ్యావింట్ దే ఇస్ ద రైట్ ఆన్సర్, నాట్ డిడింట్ దే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దేశన్ని చూస్తున్న వెంటనే మనకి అర్థమైంది హ్యావ్ బీన్ ఏడమ్మా, హ్యావ్ బీన్. హ్యావ్ బీన్ అనేటప్పుడు మనం ఎప్పుడు ఉపయోగిస్తాము? సిన్స్, ఫర్, ఈ రెండు స్టేట్మెంట్ల గురించి మనం చెప్తాం. హ్యావ్ బీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తాం? ఫర్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు ఫర్ని ఉపయోగిస్తాం. సిన్స్ పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు మనం ఉపయోగిస్తాం. సో ఇక్కడ క్వశ్చన్లోనే మనకి అర్థమవుతుంది ఎందుకు హ్యావ్ బీన్ అని చెప్పాడు. హ్యావ్ బీన్, దర్ హ్యావ్ బీన్ హెవీ రెయిన్స్ ఇన్ ద సిటీ. ఓకే, ఇన్ ద సిటీ. ఈవెన్ దెన్ ఏంటన్నాడా? ఈవెన్ దెన్ హరికేన్ మేడ్ ఏ ల్యాండ్ ఫాల్స్ అన్నాడు. అయితే ఆప్షన్లో ఫ్రమ్ ది హరికేన్స్ మేకింగ్ ల్యాండ్ ఫాల్ అన్నాడు. ఫ్రమ్ ది హరికేన్స్, ఫ్రమ్ అంటే నుండి, ప్రపోజిషనల్ ఎర్రర్. సో దిస్ ఇస్ ద ఫ్రమ్ అంటే రాదు. ఓకే, సో ఒక ఫ్రమ్ ది అనేది ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నామంటే నుండి అంటాం కదా. సో ఒక ప్లేస్ నుండి ఇంకోటి గురించి సంబంధించేటప్పుడు, ఒక ఎగ్జాక్ట్ పీరియడ్ నుంచి ఇంకొక ఎగ్జాక్ట్ పీరియడ్ చెప్పేటప్పుడు మనం ఉపయోగిస్తాం. మరి సిన్స్ అవకాశం ఉంది, దెన్ ద హరికెన్స్ ఉంది, నో సబ్స్టిట్యూషన్, ఇది నో సబ్స్టిట్యూషన్ అవ్వదు, ఎర్రర్ ఉంది. అయితే సిన్స్ ఈ స్టేట్మెంట్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. హ్యావ్ బీన్ వచ్చేటప్పుడు సిన్స్ అయినా రావాలి, ఫర్ అయినా రావాలి. సో ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైమ్, పాయింట్ ఆఫ్ టైం గురించి మనం మాట్లాడాము కాబట్టి మీరు గమనించాలి. ఈవెన్ దెన్ హరికెన్స్ మేడ్ అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే సిన్స్ ద హరికెన్స్. ఓకేమా, సిన్స్ ద హరికేన్ మేడ్ ల్యాండ్ ఫాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుచేత మళ్ళీ చెప్పాను, ఇది పాయింట్ ఆఫ్ టైంని పాయింట్అవుట్ చేసేటప్పుడు మనం ఏం రాస్తామంటే సిన్స్ రాస్తాం. సో వి షుడ్ నాట్, ఈవెన్ దెన్ అనేది కూడా అక్కడ అవసరం లేదు, నాట్ యూజ్డ్. వి షుడ్ నాట్ యూజ్ సచ్ ఏ వే. సో దెన్ ద హరికేన్ ఈజ్ మేడ్ ఫాల్ అన్నాడు. సో దెన్ ద హరికేన్ మళ్ళీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఈజ్తో పాటు మళ్ళీ అండ్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ వీఆర్ హియర్ ఇస్ ద హ్యావ్ బీన్ ఉంది. సో వాట్ ఈస్ ద నెసెసరీ అబౌట్ ది ఈజ్? ఓకేనా? సో మళ్ళీ గమనించాలి. సో ఇలా గ్రామటికల్లో చిన్న మిస్టేక్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని మనం క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ మనకి తెలుస్తుంది. సో సిన్స్ ఎప్పుడు ఉపయోగించాలని చెప్పాం? సిన్స్ కానీ ఫర్ కానీ పాయింట్ ఆఫ్ టైము, పీరియడ్ ఆఫ్ టైం ఉపయోగించేటప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పేటప్పుడు మనం దీని గురించి హ్యావ్ బీన్ అని చెప్పవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ నౌ క్లియర్లీ. జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐ మస్ట్ రిప్లైయింగ్ దిస్ లెటర్ ఇమీడియట్లీ అన్నాడు. రిప్లైయింగ్ దిస్ లెటర్ అనే క్వశ్చన్లో మీరు బాగా గమనించండి. రిప్లైయింగ్ అండ్ దిస్ లెటర్ అన్నాడు. ఐ మస్ట్ అనేది మోడల్ వర్బ్ మనకి తెలుసు. సో మోడల్ వర్బ్ ఎప్పుడైతే వచ్చిందంటే, మోడల్ అంటే ఏంటంటామమ్మా, మనకి బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, నెక్స్ట్ మోడల్స్ ఉంటాయి. మోడల్స్లో ఏంటంటే వస్తాయి? విల్, వుడ్, సల్, సుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్ వస్తుంది. ఇవన్నీ మనకి తెలుసు, మేలో వస్తుంది. అయితే మోడల్స్లో వస్తాయి. మోడల్స్ వచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా రాస్తాం. మరి మోడల్స్ వచ్చేటప్పుడు ఎలా రాస్తాం సార్? సో చూద్దాం. అయితే ఇక్కడ మస్ట్ అని చెప్పేటప్పుడు ఎప్పుడైనా అంటే మోడల్స్ అంటే ఏంటమ్మా? విల్, సల్, ఓకే, కెన్, తర్వాత మే. వీటి ఎప్పుడైతే ఫాలో అయితే వర్బ్ అనేది ఎప్పుడు ఉండాలి? వన్లో ఉండాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఈట్ అన్ యాపిల్ అని రాస్తాం. ఓకేనమ్మా, ఐ విల్ ఈట్ అన్ యాపిల్ అంటే హెల్పింగ్ వర్బ్ వచ్చింది, వర్బ్ వన్ వచ్చింది. ఎప్పుడైనా ఇలా మోడల్స్ హెల్పింగ్ వర్బ్ వస్తే
ఐ మస్ట్ ఈట్ ఎన్ యాపిల్, లేదు విల్ ప్లేస్లో మనం మస్ట్ కూడా రాసుకోవచ్చు. ఐ మస్ట్ ఈట్ ఎన్ యాపిల్ అంటే వర్బ్ అనేది ఎప్పుడు కూడా వన్నే రావాలి. కానీ ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు, ఐ మస్ట్ రిప్లైయింగ్ దిస్ లెటర్. రిప్లైయింగ్ అంటే కంటిన్యూస్ వర్బ్ 4 ఇచ్చాడు, దిస్ లెటర్ అనేసి అన్నాడు. సో ఇలా రాంగ్ ఇచ్చాడు కాబట్టి మనం గమనించాలి. క్వశ్చన్ని చూసిన వెంటనే మనం ఆలోచించాలి. తర్వాత ఐ మస్ట్ రిప్లైయింగ్ దిస్ లెటర్ ఇమీడియట్లీ అన్నాడు. ఇమీడియట్లీ అనేది ఎక్కడ వస్తుందమ్మా? ఇమీడియట్లీ అనేది ఎక్కడ వస్తుంది మనకి అంటే వైల్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఏ వర్డ్ ఎక్స్ప్రెస్. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్ అన్నాడు. తర్వాత ఎక్కడ తప్పు ఉందా లేదా? ఉంది, కాబట్టి ఇది కాదు. రిప్లై ఫర్ దిస్ లెటర్ అన్నాడు, రిప్లై దిస్ లెటర్ అన్నాడు, రిప్లై టు దిస్ లెటర్ అన్నాడు. అంటే ఇక్కడ ఫర్ ఒక 2 ఇచ్చాడు. రెండుటికి బాగా గమనించాలి. వైల్ వీఆర్ గోయింగ్ టు చూజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్ వీ షుడ్ హ్యావ్ టు నాలెడ్జ్ ఆన్ ఇట్. దేనిపైన అయితే వర్బ్ అనేది మస్ట్ వచ్చేటప్పుడు మనకి ఏంటి అర్థమైంది, వర్బ్ 1 రావాలి. సో రిప్లై అన్ని దగ్గర రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫర్ దిస్ లెటరా, టు దిస్ లెటరా, లేదా ఓన్లీ రిప్లై దిస్ లెటరా? రిప్లై దిస్ లెటరా, ఐ మస్ట్ రిప్లై దిస్ లెటరా. సో వైల్ వీఆర్ గోయింగ్ టు రైట్ ఏ వాట్ ఈస్ కాల్డ్ సెంటెన్స్, కన్స్ట్రక్టివ్ సెంటెన్స్, వీ హ్యావ్ టు రైట్ ఇంపరేటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు మనం ఏం చేస్తాం? టూ కానీ ఉపయోగిస్తాం. సో విచ్ ఇస్ ద రైట్? ఐ మస్ట్ రిప్లై టు దిస్ లెటర్. ఈ లెటర్కి నేను ఖచ్చితంగా ఫర్ దిస్ లెటర్ కాదు, ఫర్ అన్నప్పుడు మళ్ళీ పర్పోజ్ అయిపోతుంది కాబట్టి ఫర్ ఇస్ ద రాంగ్. రిప్లై దిస్ లెటర్ అంటే దేనికి రిప్లై ఇస్తున్న పర్టికులర్ ఆబ్జెక్ట్ లేదు. సో కాబట్టి రిప్లై టు దిస్ లెటర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. She told him don't touch her bag. She told him. మనకి ఇలా చూసిన వెంటనే మనకి అర్థమైపోతుంది స్టేట్మెంట్లో she told సబ్జెక్టివ్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. తర్వాత టోల్డ్ వచ్చిందంటే ఎక్కడ రాస్తాం? సెడ్ టు దగ్గరే కదా టోల్డ్ రాస్తాం. ఏదైనా ఒక డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ని క్వశ్చన్ దేంట్లో ఉంది, డైరెక్ట్ ఇన్ స్పీచ్ అర్థమైంది. సెడ్ టు వచ్చేటప్పుడు మనం ఏంటి రాస్తాం? she said టు హిమ్. మనం ఆన్సర్ రాసేటప్పుడు ఎలా రాస్తాం? సెడ్ టు ప్లేస్లో she told him. ఎలా రాస్తామమ్మా? she told him. ఓకే, ఇంతవరకు కరెక్ట్ అయింది. ఈ పార్ట్లో తప్పు అయితే లేదు, రైట్. మరి డోంట్ టచ్ హెర్ బ్యాగ్ అని చెప్పాడు. డోంట్ టచ్ హెర్ బ్యాగ్ అంటే ఎలా రాస్తాము? క్లియర్. అయితే ఇప్పుడు ఎలా అయితే ఇచ్చేటప్పుడు ఈ సెంటెన్స్ ఎప్పుడైతే ఎలా ఇచ్చాడో మనం గమనించాలి. సెంటెన్స్ ఈజ్ ఇండికేటింగ్ వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే వీ హ్యావ్ ఏ 4 టైప్ ఆఫ్ సెంటెన్స్. డిక్లేరివ్ సెంటెన్స్, దీన్ని మనం అంటాం అసర్టివ్ సెంటెన్స్ అంటాం. రెండోది ఇంపరేటివ్ సెంటెన్స్, మూడోది ఏటమ్మా ఇంట్రోగేటివ్ సెంటెన్స్, నాలుగోది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో వాట్ ద స్టేట్మెంట్ ఈస్ ఇండికేటింగ్. సో హెల్పింగ్ వర్బ్తో పాటు ఎప్పుడైనా ఇక్కడ వస్తే వీ షుడ్ హ్యావ్, దెర్ ఈజ్ 2 టైప్స్. హెల్పింగ్ వర్బ్తో పాటు వస్తే లేదా డబుల్-హెచ్తో పాటు వస్తే మనం అది ఇంట్రోగేటివ్ అంటాం. లేదా ఇలా కామెంట్ కానీ ఏటమ్మా చివరికి క్వశ్చన్ మార్క్ ఉండాలి, అప్పుడు ఇది ఇంట్రాగేటివ్ అవుతుంది. సో ఇంట్రాగేటివ్ కాదు. ఎక్స్క్లమేటరీ అంటే సడన్ ఫీలింగ్, ఎమోషన్. మరి డిక్లరేటివ్ స్టేట్మెంట్ అంటే అసర్టివ్ రూపంలో ఉండాలి. అయితే ఇంపరేటివ్ సెంటెన్స్ అలా ఎందుకు? ఇంపరేటివ్ సెంటెన్స్లో కమెంట్ కానీ, అడ్వైస్ కానీ, ఆర్డర్ కానీ, అండ్ రిక్వెస్ట్ కానీ, లేదా సజెషన్ కానీ ఎలా ఉంటే దానికి మనం ఏంటంటాం? ఇంపరేటివ్ సెంటెన్స్. మరి ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చేటప్పటికి మనం ఎక్కడ ఏంటి రాస్తాము? ఇంతకుముందు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కామా ఇన్వర్టెడ్ కామా తీసి అసర్టివ్ సెంటెన్స్ దట్ రాస్తాం. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అయితే ఇఫ్ కానీ వెదర్ కానీ రాస్తాం. ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే టు రాస్తాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే మళ్ళీ దట్ రాస్తాం. సో ఇది మనకి తెలుసు. ఎలా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. డోంట్ బీ టచింగ్ అన్నాడు. చూడండి, డోంట్ బీ టచింగ్. సో బీ ఇచ్చాడు అంటే పాజిటివ్. తర్వాత డోంట్ బీ హెల్పింగ్ వర్బ్ ఉంది ప్లస్ నెగటివ్ ఫార్మ్ బీ టచింగ్ అంటే ఎక్కడ క్లియర్గా సెంటెన్స్లో అయితే రాంగ్ ఉంది. ఎందుకు? సో బీ టచింగ్ అనేది అయితే ఎప్పుడు బీ అని విల్ బీ, సల్ బీ, ఓకే కెన్ బీ, ఇటువంటి రాయిందులో మనం రాస్తాం. వర్బ్ అనేది 4 రూపం. నాట్ టు టచ్ అన్నాడు. సో నాట్ టు టచ్.
సో నాట్ టు టచ్ రాస్తామా? ఎస్. కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ని రాసేటప్పుడు నాట్ టు టచ్ అంటే ఇక్కడ నాట్ రాస్తే ఏమవుతుంది? ఓకేనా? డోంట్ టచ్ అన్నాడు. సో మనం ఏం చెప్పాలి అంటే ఎప్పుడైతే నాట్ టు టచ్, నాట్ టు కాదు, టు రాసిన తర్వాత నెగటివ్ ఫార్మ్స్ రాయాలి. ఎందుకంటే కామా ఇన్వర్టెడ్ కామా డివైడ్ చేసేటప్పుడు ఎక్కడ కంజక్షన్ వర్డ్ అనేది వస్తుంది. సో ఏంటి రాయాలమ్మా? టూ ముందు రాయాలి. సో టూ రాయాలి. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. టు నాట్ టు టచ్. తర్వాత స్టేట్మెంట్ దేంట్లో ఉంది? పాస్ట్లో ఉంది. టచ్ అనేసి ఏంటి ఉందేమా? వర్బ్ 1లో ఇచ్చాడు ఇక్కడ. తర్వాత ఇక్కడ వర్బ్ 4 ఇచ్చాడు. ఎప్పుడైతే ఇది పాస్ట్ ఎక్స్ప్రెషన్ అయ్యేటప్పుడు ఇది మాకు కూడా పాస్ట్ ఎక్స్ప్రెషన్ రాస్తాం లేదా ఇండెక్స్ బేస్. సో నాట్ టు టు నాట్ టచ్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది వర్బ్ 2లో ఉంది కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియరా? సో దిస్ ఇస్ థింగ్. నెక్స్ట్, ద టీచర్ ఆస్క్డ్ మోహిత్ దట్ వై హీ వాజ్ అబ్సెంట్ ఫ్రమ్ ది టెస్ట్ అన్నాడు. నేను క్వశ్చన్ చదివినప్పుడు మ్యాక్సిమం మీకు ఆన్సర్ అయిపోతుంది, అర్థమైపోతుంది. దట్ వై. ఓకే, ఎందుకు ఒక్కొక్క ద టీచర్ ఆస్క్డ్, ఇది సబ్జెక్ట్ ఆస్క్డ్ మోహిత్. ఈ స్టేట్మెంట్ చూసిన వెంటనే ఇది ఏంటమ్మా? డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఇవ్వడం జరిగింది. మరి ఏ స్పీచ్లో ఉంది? ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందా, డైరెక్ట్ స్పీచ్లో ఉందంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఓకే, రైట్. మరి ఎప్పుడైతే క్వశ్చన్ ఇచ్చారు ఇండైరెక్ట్ స్పీచ్లో మనం రాసేటప్పుడు ఎప్పుడైతే ఆస్క్డ్ వస్తుందో, ఆస్క్డ్ వచ్చేటప్పుడు మనం ఏంటన్నాం? దట్ అని రాయకూడదు. చూడండి, ఎస్సెటివ్ సెంటెన్స్లు ఉంటే ఇంపరేటివ్ సెంటెన్స్లో, ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో ఎక్సలెంట్. ఎస్సెటివ్ సెంటెన్స్లో అయితే కంజక్షన్ ఏంటంటో దట్ రాస్తాం. ఇక్కడ కామా ఇన్వర్టెడ్ కామాలు ఉన్నటువంటి స్టేట్మెంట్ని తీసి. మరి ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే టూ రాస్తాం, ఒక్కొక్కదే టూ రాస్తాం. మరి ఇంట్రోగేటివ్ అయితే ఇఫ్ లేదా వెదర్ రాస్తాం. మరి ఇఫ్ వెదర్, ఇంకో దగ్గర డబ్ల్యూహెచ్ వర్డ్ అయితే డబ్ల్యూహెచ్ వర్డ్తో పాటు వస్తుంది. మరి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే మళ్ళీ దట్ రాస్తాం. కానీ ఇక్కడ ఏ సెంటెన్స్లో ఉంది? ఏ సెంటెన్స్లో ఉంది? ఆస్క్డ్. సో ఎప్పుడైతే ఇలా క్వశ్చన్ ఉంది ఆస్క్డ్ అండ్ ఇంట్రాగేటివ్, సో ఎప్పుడైతే ఇలా ఇచ్చాడో వి నిడ్ నాట్ టు రైట్, వి నిడ్ నాట్ టు రైట్, విచ్ ఆప్షన్ ఇస్ క్లియర్గా మనం చెప్పవచ్చు. ఓకే, ఏమి ఇచ్చాడు ఇక్కడ? దట్ అనే పదాన్ని, అంటే దట్ అనే పదాన్ని రాయకూడదు. మరి ఏం రాయాలి? చూడండి, దట్ వై వాజ్ హీ. సో ఎప్పుడైతే డబ్ల్యూహెచ్ వర్డ్ వస్తుందో, ఇప్పుడే మనం మాట్లాడాం, డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చేటప్పుడు ఏంటి రాదని చెప్పాం? డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చింది అంటే డబ్ల్యూహెచ్ వర్డ్ రిలేటెడ్ వాట్, వై, వెన్. ఓకే, వెన్, వేర్. ఓకే, ఇటువంటి పదాలు. అలాగే హూ కూడా. యాక్టివైజ్ స్పెసిఫైజ్ అయితే హూ ప్రొసీజర్ వేరు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అయితే సేమే. ఎప్పుడైతే ఈ క్వశ్చన్, ఈ మోడల్ కూడా నేను చెప్పినాను చూడండి ఇంట్రోగేటివ్లో, ఎప్పుడైతే క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడో మిత్రమా, క్వశ్చన్ ఎప్పుడైనా డబ్ల్యూహెచ్ వార్డ్తో పాటు వస్తుందో డబ్ల్యూహెచ్ వార్డ్తో పాటే మనం రాయాలి. డబ్ల్యూహెచ్ వార్డ్తో పాటే మనం రాయాలి. డబ్ల్యూహెచ్ వార్డే ముందు వస్తుంది. సో దట్ని తీసి డబ్ల్యూహెచ్ వార్డ్ రాయాలి. సో దట్ రాదు, డబ్ల్యూహెచ్ వార్డ్తోనే మనం రాయాలి. డబ్ల్యూహెచ్ వార్డ్ రాసిన తర్వాత ఏం రాయాలి గమనించాలి. సో ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంది, ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్. డబ్ల్యూహెచ్ వర్డ్ ఉన్న తర్వాత సబ్జెక్ట్ ఎక్కడ ఏంటి ఉంది గమనించాలి. సో సబ్జెక్ట్ ఏముంది? క్లియరా? సబ్జెక్ట్ ఏముంది? హీ. కాబట్టి హీ వాజ్. సో హీ వాజ్ హీ అన్నాడు ఇక్కడ చూడండి. వై వాజ్ హీ అన్నాడు. సో విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్? సో డి ఇస్ ద రైట్ ఆప్షన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ నౌ. సో వై హీ వాజ్ సబ్జెక్ట్ రాస్తాం, హెల్పింగ్ వెబ్ రాస్తాం. సైడ్ బై సైడ్ ఫ్రూట్స్, రాధా సెల్స్ ఫ్రెష్ ఫ్లవర్స్ ఇన్ ద మార్కెట్. సో సైడ్ బై సైడ్ ఫ్రూట్స్ అన్నాడు. సైడ్ బై సైడ్ ఫ్రూట్స్ ఎప్పుడైనా మనం రాస్తున్నామా? ఫ్రూట్స్ అన్నాడు. ఓకే, అయితే రాధా సెల్స్ ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నాడు. ఇక్కడ అపార్ట్ ఫర్ ఫ్రూట్స్ అన్నాడు, అపార్ట్ అని అడిగాడు. ఇక్కడ ఆల్ టుగెదర్ ఫ్రూట్స్ అన్నాడు. ఇంకోటేమో బిసైడ్స్ ఫ్రూట్స్, అంటే తను ఏదైనా ఒక వస్తువు అమ్ముతుందంటే ఫ్లవర్స్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే బిసైడ్స్. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లు చెప్పేటప్పుడు బిసైడ్స్ చెప్తాం, లేదా ప్రపోజిషన్లో కూడా చెప్తాం. కానీ అంటే తను ఫ్రెష్ ఏంటన్నా, ఫ్రెష్ ఫ్లవర్స్ కంటే తను ఎక్కువ అమ్మేది ఏంటంటే ఫ్రూట్స్. సో అలాంటప్పుడు మనం ఏం చెప్పకూడదు అంటే సైడ్ బై సైడ్ చెప్పకూడదు. ఏం చెప్పాలి? బిసైడ్స్. ఏంటి చెప్తామమ్మా? బిసైడ్స్. ఇది కూడా నేను సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో చెప్పినటువంటి మోడల్, కావాలని చెక్ చేసుకుని ఉంది బిసైడ్స్ ఎలా రాస్తున్నాం అనేది. ఓకే,
బిసైడ్స్ ఫ్రూట్స్, ఓకే, బిసైడ్స్ ఫ్రూట్స్ రాధా సెల్స్ ఫ్రెష్ ఫ్లవర్స్ ఇన్ ద మార్కెట్. అంటే ఎక్కడ ఫ్రెష్ ఫ్లవర్స్ కంటే బిసైడ్స్ ఫ్రూట్స్ రాధా సెల్స్ ఫ్రెష్ ఫ్లవర్ అంటే ఏదైనా ప్రశంస టీచింగ్ ఈజ్ ఏ వాట్ ఈజ్ ఎ గ్రామర్ లెసన్ బిసైడ్స్ లైఫ్ లెసన్. అంటే ఒక పర్సన్ ఒక పని చేసేటప్పుడు తన కంటే ఇంకొక పని ఎక్కువగా చేసేటప్పుడు ఆ పని కంటే ఈ పని ఎక్కువ, ఆయన క్లాస్ కంటే మోటివేషన్ క్లాస్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంటే దేని గురించి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నా? మోటివేషన్ క్లాస్. సో ఇది మనం గమనించాలి. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? సో బిసైడ్స్ ఫ్రూట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. బిసైడ్స్ అండ్ బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే ఎక్కువ. ఇది గుర్తుంచుకోవాలి. ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు మిత్రమా. ఓకేనా? నెక్స్ట్, నో వన్ ఆర్ రిక్వైర్డ్ టు లైన్ అప్ ఫర్ దిస్ ఇన్వెస్టిగేషన్. నో వన్ ఆర్ అన్నాడు. ఈ స్టేట్మెంట్లో ఏమైనా తప్పు ఉంది అంటే క్వశ్చన్ చదివిన వెంటనే మనకి అర్థమైంది తప్పు ఉందని. నో వన్ అన్నాడు, ఎక్కడేమో ఆర్ అన్నాడు. సో ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మనం చెప్పేటప్పుడు ఎలాంటి పదాలు చెప్తాం? లేదా ఇండెఫినెట్ ప్రొనౌన్ గురించి చెప్పేటప్పుడు ఏంటమ్మా? ఇండెఫినెట్ ప్రొనౌన్లో నేను సేన అనే పదంతో పాటు ఒక అద్భుతమైనటువంటి 16 పదాలు ఇన్వెట్. వాట్ ఈస్ దట్? డీ కోడ్తో పాటు ఈ సేన అనే పదాన్ని తీసుకునే 16 ఇండెఫినెట్ వర్డ్స్ని, ప్రొనౌన్ వర్డ్స్ని తయారు చేస్తున్నాను. అక్కడి నుంచే కదా ఈ క్వశ్చన్ వచ్చింది. కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకో మళ్ళా, నేను చెప్పినా లేకపోతే లేదా అని. క్లియరా? సో ఇండెఫినెట్ ప్రొనౌన్. సో ఎప్పుడైతే నో వన్ అనేది దేన్ని, సింగులర్ని సూచిస్తుందా ప్లూరల్ని సూచిస్తుందా? సింగులర్ని సూచిస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఇండికేటింగ్ ది ప్లూరల్. సో ప్లూరల్ వాడేమి ఇచ్చాడు? ఆర్ ఇచ్చాడు. అంటే తప్పు ఉంది, నో సబ్స్టిట్యూషన్ రాదు. మరి ఇప్పుడు అర్థమైంది ఇది ప్లూరల్ కాదు సింగులర్ అన్నాం. మరి నో వన్ హ్యావ్ ఇచ్చిండు. ఇక్కడ హ్యావ్ అంటే ప్లూరల్ కదా, ఇది కూడా తప్పు. ఇప్పుడు మనకి ఆన్సర్ నో వన్ ఈజ్. మరి హ్యాడ్ సింగులర్లో ఉపయోగిస్తాం, ప్లూరల్లో ఉపయోగిస్తాం కదా సార్. మరి వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటింగ్? ఇది కదా క్వశ్చన్. రైట్. మరి క్వశ్చన్ ఎక్కడ ఈజీగా ఏటి ఇండికేషన్ చేస్తుందో మనం తెలిస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. రైట్, నేను అక్సెప్ట్ చేస్తాను. క్వశ్చన్ ఇండికేషన్ చేసే విధానం ఏంటి? ఎస్, ఇక్కడ గమనించాలి. నో వన్ ఈజ్ రిక్వైర్డ్ టు దిస్ లైన్ అప్ అన్నాడు. మరి నో వన్ అన్నప్పుడు చూడండి ఏడొస్తుంది? హెడ్ అనేది ద స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటింగ్ ద ప్రెజెంట్ ఆర్ ది పాస్ట్? ప్రెజెంట్. కాబట్టి పాస్ట్ అయితే రాదు. సో విచ్ ఆప్షన్ ఇస్? సి ఆప్షన్. నో వన్ ఈజ్ required is the right answer. Clear? So this is the thing. Next, Delhi is a most affected city by the virus nowadays అన్నాడు. ఎస్, క్వశ్చన్లో చూసిన వెంటనే మనకు అర్థమైంది పాసివ్ వాయిస్లో ఉంది, బై ది వైరస్ నవడేస్. ఓకే, ఇప్పుడైతే ఎలా ఇచ్చాడు? మోస్ట్ అనేసి ఇచ్చాడు. చూసారా? ఢిల్లీ ఈజ్ ఏ మోస్ట్ అన్నాడు. మోస్ట్ అనేది ఏ డిగ్రీలో ఉపయోగిస్తాం? సూపర్లేటివ్ డిగ్రీలో. మరి సూపర్లేటివ్ అంటే మచ్ మోర్ మోస్ట్ కదమ్మా. లేదు అంటే ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. ఎలా అయితే ఎప్పుడైతే సూపర్లేటివ్ డిగ్రీ. మరి సూపర్లేటివ్ డిగ్రీ ఉపయోగించేటప్పుడు ఆర్టికల్ రూపంలో ఏంటి ఇచ్చాడు చూద్దాం. ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ అన్నాడు. నో, తప్పు ఉంది, నో సబ్స్టిట్యూట్ రాదు. ఢిల్లీ హ్యాస్ అన్నాడు. ఓకే, ప్రజెంట్లో ఢిల్లీ హ్యాస్ ఏ అన్నాడు. చూసుకోండి, ఢిల్లీ వాజ్ ఏ మోస్ట్ అన్నాడు. సో వాట్ ఈస్ ద స్టేట్మెంట్? నవ్వే డేస్. సో స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటింగ్ నవ్వే డేస్ అంటే ప్రెజెంట్ కదమ్మా. నవ్వే డేస్ అంటే ప్రెజెంట్. ప్రెజెంట్ అనేటప్పుడు మరి పాస్ట్ గురించి మనం మాట్లాడము. సో హ్యాజ్ ఏ మోస్ట్ అని రావాలి, లేదా ఈజ్ ద మోస్ట్ అని రావాలి. సో హ్యాజ్ అయితే అనుకుంటా రైట్, కానీ వాడిచ్చాడు మోస్ట్ అని సూపర్లేటివ్ డిగ్రీ వచ్చేటప్పుడు ఏ ఎప్పుడు రాదు, రాయకూడదు. సో సూపర్లేటివ్ డిగ్రీలో ఏదైనా ఒక వర్డ్ ఉండాలి అంటే దాని ముందు ఖచ్చితంగా మనం ఏంటి ఉండాలి? దా ఉండాలి. సో విచ్ ఇస్ ద రైట్ అంటే ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్. ఏడమ్మా? ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ సిటీ బై ది వాయిస్ ఆఫ్ నైడస్. సో దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఒక క్వశ్చన్ని మనం చూస్తున్న వెంటనే దాన్ని ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాలి అంటే ఈ తరహాలో మనం అనలైజ్ చేయగలిగితే రాయగలుగుతాం. క్వశ్చన్లో నాకు తెలిసి డిఫికల్ట్ అనిపించట్లేదు, కానీ క్వశ్చన్ని మిత్రమా
క్వశ్చన్ని మనం చూసిన వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే ఐడెంటిఫై. ఎప్పుడైతే క్వశ్చన్ని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారో విచ్ ఈజీలీ చూజ్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ని నేనేమంటాను, ఐడెంటిఫై చేయండి అంటాను. హాయ్ హలో ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన పిఆర్ అకాడమీ యాప్లో అన్ని కోర్సులు 50% డిస్కౌంట్తో అందించబడుతున్నాయి ఫ్రెండ్స్. కావున త్వరపడండి. మేము అందించే కోర్సులు ఎస్ఎస్సి జీడీ ర్యాపిడ్ కోర్స్ 1000 రూపీస్ది కేవలం 500 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. అండ్ ఎస్ఎస్సి జీడీ టెస్ట్ సిరీస్ 500 రూపీస్ది 250K ఫ్రెండ్స్. అండ్ తెలంగాణ హైకోర్టు 1000 రూపీస్ది 500 రూపీస్కి మాత్రమే ఫ్రెండ్స్. అండ్ తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1500 రూపీస్ది 750K ఫ్రెండ్స్. అండ్ ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1500 రూపీస్ది 750K ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 1000 రూపీస్ది 500K ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి 1000 రూపీస్ది 500 రూపీస్కి మాత్రమే ఫ్రెండ్స్. అండ్ ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ 1000 రూపీస్ది 500 రూపీస్కి ఫ్రెండ్స్. ఈ ఆఫర్ 15 డేస్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. తరువాత ఫుల్ అమౌంట్ వస్తుంది. కాబట్టి తొందరగా మన పిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ అద్భుతమైన కోర్సులను ఆఫర్తో తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.